కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ఉండే బలం డివిజన్ల వారీగా, మున్సిపాలిటీల వారీగా, పంచాయతీల వారీగా ఉండేటటువంటి సహజ సిద్ధమైన బలాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని దెబ్బ కొట్టి తాను తరపున తెలుగుదేశం వాళ్ళని ఎన్నిక చేయడానికి తెలివిగా వేసిన ఎత్తుగడ 1999 2004 మధ్యలో ప్రత్యక్ష స్థానిక ఎన్నికలు. ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, మేయర్లు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మండల పరిషత్ చైర్మన్లు కావచ్చు, ప్రత్యక్షంగా గెలవటం అన్నటువంటి కాన్సెప్ట్ ఇది సక్సెస్ అయింది ఆ రోజున. హైదరాబాద్లో ఈ రోజు వరకు డైరెక్ట్గా మేయర్, ఇండైరెక్ట్ మేయర్లలో పదే పదే తలనొప్పులు. మొన్నటిసారి కూడా చూసాం. ఏది బీఆర్ఎస్ను ఎంఐఎం కలిసి పొత్తులు పెట్టుకుని చేసుకొచ్చినటువంటి అట్లాంటిది ప్రత్యక్ష ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి మేయర్గా గెలిచేశాడు అప్పుడు. అలాగే విజయవాడ కమ్యూనిస్టుల కాంగ్రెస్ అన్నటువంటి స్టేజ్లో తెలుగుదేశం మేయర్ పంచమర్తి అనురాధ గెలిచేది. గుంటూరులో కాంగ్రెస్ మాత్రమే అన్నటువంటి స్టేజ్ నుంచి అప్పట్లో శారద ఎన్నిక కాగలిగింది. ఇట్లాంటి లెక్కలన్నీ చూసుకున్నప్పుడు బలమైనటువంటి నాయకులను పెట్టుకుంటే సాధ్యం అన్నటువంటి చంద్రబాబు గారి లెక్క. దాంతోపాటుగా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లని గద్దెదించడానికి అసమ్మతి వర్గాలు, తర్వాత కేసులు ఇంత పెద్ద రచ్చ చేయాల్సి వచ్చింది. అదే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళకి ఆ తర్వాత కూడా 2.5 ఏళ్ళు అవుతుంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు గెలిచినా కూడా. అది ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తున్నది. రేపు బిల్లు పెట్టబోతున్నారని ఈనాడు జ్యోతి రాసినాయి కాబట్టి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించేటటువంటి పత్రికలే రాసినాయి కాబట్టి రేపు బిల్లు ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు మున్సిపల్ చైర్పర్సన్స్ని కానీ, మేయర్లను కానీ ప్రత్యక్షంగా ఎన్నుకునేటటువంటి విధానానికి సిద్ధం చేస్తున్నారు. మనం 2 ఓట్లు వేయబోతాం రేపు పొద్దున. కార్పొరేటర్ ఓటు ఒకటి, అలాగే మున్సిపల్ చైర్మన్ ఓటు ఒకటి, ఇదే మేయర్ ఓటు ఒకటి, కౌన్సిలర్ ఓటు ఒకటి, మున్సిపల్ చైర్పర్సన్ ఓటు ఒకటి, 2 ఓట్లు వేయబోతున్నాం.